ఇది కదా మ్యాచ్ అంటే. ఇలాంటి ఆటనే కదా అభిమానులు కోరుకునేది. ఏషియా కప్ ఫైనల్లో 41 ఏళ్ల తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడ్డ టైటిల్ పోరు అసలైన క్రికెట్ మజాను అభిమానులకు అందించింది. చివరి బంతి వరకు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెడుతూ సాగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు జూలు బెదిల్చారు. ఊహించిన దానికంటే ఉత్కంఠంగా సాగిన టైటిల్ పోరులో తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో పాకిస్తాన్ను టీమిండియా మట్టి కరిపించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై అదిరే విజయం సాధించి భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దయాది జట్టుపై టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ 2వ ఓవర్ తొలి బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సూర్య షహీన్ అఫ్రిది బౌలింగ్ లో సల్మాన్ ఆఘాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీమిండియా 20 పరుగుల వద్ద 3వ వికెట్ ను కోల్పోయింది. ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్ లో 4వ ఓవర్ చివరి బంతికి రవూఫ్ కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ కు చేరాడు. భారత్ 4 ఓవర్లు ముగిసేసరికి 25 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి పీక లోతు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీక లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజు శాంసన్, శివం దుబే సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు. చివరి ఓవర్లో టీమిండియాకు 10 పరుగులు అవసరమవుగా తిలక్ వర్మ 6 బాది సింగిల్ తీగా రింకు సింగ్ బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క బంతి ఆడిన రింకు సింగ్ విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ఫినిషర్ గా తన సత్తా చాటుకున్నాడు. ఫైనల్లో పాక్ ను భారత్ మట్టి కరిపించడంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యుద్ధభూమిలోనూ మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు. మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ కనిపించింది. ఎక్కడైనా ఫలితం ఒక్కటే, ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్ట్ చేశారు మోదీ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా టీమిండియాకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఈ అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవం తెచ్చారని ప్రత్యేక అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు అద్భుతమైన టీం వర్క్, డెడికేషన్, ఆత్మవిశ్వాసంతో పాకిస్తాన్ మీద విజయం సాధించి దేశం గర్వించేలా చేశారని ఎక్స్ లో పోస్ట్ చేశారు. గెలుపుతో భారత్ ఆసియా కప్ చరిత్రలో 9వ టైటిల్ ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా పాకిస్తాన్ తో ఒకే టోర్నీలో 3 సార్లు తలపడగా 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. తిలక్ వర్మ ధైర్యవంతమైన ఇన్నింగ్స్, కుల్దీప్ స్పిన్ మాయా ఈ ఫైనల్ ను ప్రత్యేకంగా మార్చాయి.